सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి విషయాల్లో ఈరోజు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం. అదేవిధంగా ఈ శుక్రవారంలో జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకుంటున్నారు. వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర విశిష్టత గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా 27వ తారీఖున జన్మించిన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఏ విషయాల పట్ల 27వ తారీఖున జన్మించిన వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కళలు, కళ్ళ వల్ల కలిగే ఫలితాలు అన్న అంశంలో భాగంగా దేవుడి గుడి కళ్ళలోకి వచ్చినా లేదా దేవుడిని పూజ చేస్తున్నట్టుగా కళ వస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శుక్రవారం 15వ తారీఖు మే నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథరామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బహుళ ద్వాదశి, పగలు 3:34 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం రేవతి, రాత్రి 1:34 వరకు, వర్జ్యం పగలు 2:18 నుంచి 3:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:04 నుంచి 8:54 వరకు, తదుపరి పగలు 12:20 నుంచి 1:10 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు, యమగండం పగలు 3 నుంచి 4:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ప్రయాణాలు ఆకస్మికంగా చేసిన సందర్భాలు కొన్ని ఎదురవుతాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా వాయిదా పడతాయి. వ్యవహారాల్లో అంచనాలు తప్పడం వల్ల కొంతవరకు ఈరోజు మేషరాశి వారు నిరుత్సాహం చెందుతారు. ఒక సమాచారంతో కొంత గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయానికి వస్తే ఉదర చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. దేవాలయాలు సందర్శిస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. అకస్మాత్తుగా రుణాలు కూడా చేయక తప్పదు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో ఆటకాలు ఎదుర్కొంటారు. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు, తగాదాలు ఏర్పడతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇష్టం లేనటువంటి మార్పులు జరిగే సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి చికాకులు మరింతగా పెరుగుతాయి. సినీ కళాకారులు ప్రయత్నాల్లో కొంత అయోమయ పరిస్థితులు తలెత్తడం వల్ల నిరాశ చెందుతారు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విరోధాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మేషరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఒక్కరికి వస్తాయి. సోదర వర్గం వారితో నెలకొన్న వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పాత బాకీలు ఏమన్నా ఉంటే అవి వసూలై కొంతవరకు ఓటు చెందుతారు. కోర్టు కేసులతోటి ఎవరైతే వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారో ఈరోజు కోర్టు కేసులన్నీ కూడా పరిష్కార దశకు చేరుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతికి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థుల పరిశోధనలో విజయాలు సాధిస్తారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈరోజు విజయం చేకూరుతుంది. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. అందరిలో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితులతోటి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడులతోటి వ్యాపారాల్లో విస్తరించే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగ వర్గాల వారు అనుకోని విధంగా పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి గౌరవ పురస్కారాలు. సినీ టీవీ కళాకారులకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యుల వైఖరితోటి మనస్తాపం చెందుతారు. పనుల్లో ఆటంకాలు కూడా ఎదుర్కొంటారు. అనుకోని సంఘటనలు కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా నిరుత్సాహకరంగా కొనసాగుతాయి. ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. బంధువుల నుంచి కూడా కొన్ని తీవ్రమైన ఆరోపణలు ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి వ్యవహారాల్లో ఒత్తిడులు, సినీ టీవీ కళాకారులకు ప్రోత్సాహం అంతగా కనిపించదు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు తప్పిపోతాయి. మహిళలు సమస్యల పరిష్కారంలో ఈరోజు చొరవ చూపుతారు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. కర్కాటక రాశి వారికి వాళ్ళ కస్వచ రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణ దేవిని పూజించడం, అన్నపూర్ణ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు కుటుంబ సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులతోటి ఈరోజు సింహరాశి వారు డీలా పడతారు. పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. బంధువులతోటి అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆస్తి విషయాల్లో తండ్రి వర్గం వారితోటి విభేదాలు మరింత అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు విధులు చేపట్టాల్సి వస్తుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులకు చిక్కులు కూడా అధికమవుతాయి. విద్యార్థులు ఆశించిన అవకాశాలు దూరమవుతాయి. దీనివల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక సింహరాశి వారికి వాళ్ళ కాసువచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిధితోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. నూతన వస్త్ర లాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధిగమించి ముందుకు దూసుకువెళ్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఊహించని లాభాలు చేతికంతాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. సినీ టీవీ కళాకారులకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. విద్యార్థులు ఈరోజు మంచి విద్యావకాశాలు చేతికందడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు నూతన ఉత్సాహంతో ఈరోజు గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కన్యారాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు బంధువులతోటి సంతోషంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటాయి. 10 మందిలో కూడా గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. వీరి నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. స్నేహితులతోటి వివాదాలు కూడా తీరుతాయి. వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు వరిస్తాయి. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారికి విజయం చేకూరుతుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేయగలుగుతారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఆలోచనలు ఏవి కూడా ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. బంధువులతోటి భూ వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. రాబడి కన్నా కూడా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పై స్థాయి అధికారులతోటి మాట పడతారు. కావున జాగ్రత్త వహించాలి. పారిశ్రామిక వర్గాల వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి. మహిళలకు ఆరోగ్య సమస్యలు మరింతగా పెరుగుతాయి. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ రాఘవేంద్ర స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ప్రయత్నాలన్నీ కూడా నత్తనకన సాగుతాయి. శ్రమ పడినా కూడా ఆశించిన ఫలితం లభించదు. సన్నిహితులతోటి మాట పట్టింపులు కూడా ఏర్పడతాయి. భూ సంబంధిత వివాదాలు చికాకుపరుస్తాయి. ఆకస్మిక నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. సేవ ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారితో ఆనందంగా గడుపుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటుపోట్లు
ఎదురవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలకు విఘాతం ఏర్పడవచ్చు. విద్యార్థులకు కొంత ఆగమ్య గోచరంగా గడుస్తుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు, ఔషధ సేవనం తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించినటువంటి లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామివారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు బంగారు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్నేహితులే శత్రువులుగా మారతారు. ఆకస్మిక నిర్ణయాలు కొన్ని కుంభరాశి వారు తీసుకుంటారు. ఒప్పందాలు కూడా వాయిదా పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు, పారిశ్రామిక వర్గాల వారికి నిరాశగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. విద్యార్థులకు ఆశించిన ఫలితం దక్కకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వస్త్ర లాభాలు కూడా ఉండవచ్చు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయ సాంకేతిక రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు, విద్యార్థులకు అరుదైనటువంటి పురస్కారాలు చేతికంతాయి. మహిళలు కూడా ఈరోజు సంతోషంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీన రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు తెలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. వినాలుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహ సంచార రీత్యా ఈరోజు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కాన శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం వల్ల ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు దగ్గరలోటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఒకసారి కుంకుమార్చన చేయించుకొని ఆలయంలో కూర్చొని అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ఒకసారి పఠించి మనసులో ఉన్న కోరికను అమ్మవారికి నివేదించుకొని ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. సంఖ్యాశాస్త్ర రీత్యా 27వ తారీఖున జన్మించిన వారు అంటే ఏ నెలలో అయినా సరే, అంటే ఉదాహరణకి జనవరి 27, ఫిబ్రవరి 27, మార్చి 27 ఈ విధంగా ఈ వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, జీవితంలో వీరు ఏ స్థాయికి చేరుకుంటారు, వీరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 27 అంటే 2 మరియు 7 కూడితే ఏక సంఖ్య చేస్తే 9 వస్తుంది. 9కి కుజగ్రహం ఆధిపత్యం వహిస్తుంది. 2వ సంఖ్య అంటే చంద్రుడు, 7వ సంఖ్య అంటే కేతువు, మొత్తం అంటే ఏక మొత్తం చేస్తే 9 వస్తుంది. కాబట్టి కుజగ్రహ ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా 27వ తారీఖున జన్మించిన వారికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా చురుగ్గా ఉండగలుగుతారు. శారీరకంగా కానీ మానసికంగా కానీ 27వ తారీఖున జన్మించిన వారు ఎప్పుడూ కూడా చాలా వరకు కూడా యాక్టివ్గా ఉంటారని చెప్పవచ్చు. ఏ పని చేయాలన్నా వయసుతో సంబంధం లేకుండా వీరు పరిగెత్తి చేయగలిగినటువంటి నేర్పు, ఓర్పు వారికి చివరి దాకా కూడా ఉంటుందని చెప్పవచ్చు. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరంగా ఈ విషయం గురించి మనం 27వ తారీఖున జన్మించిన వారి గురించి ఖచ్చితంగా చెప్పి తీరాలి. స్థిరాస్తుల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం, ఆ స్థిరాస్తుల ద్వారా లాభాలు ఎక్కువగా సంపాదించడం 27వ తారీఖున జన్మించిన వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే కుజగ్రహ అనుగ్రహం వీరికి స్వతహాగా అధికంగా
అధికంగా ఉంటుంది కాబట్టి భూములకు సంబంధించిన వరకు కుజగ్రహాన్ని మనం ఆధిపత్య గ్రహంగా చెప్తాం కాబట్టి ఈ విధంగా స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెడుతూ వెళ్ళడం వల్ల భవిష్యత్తులో వీరికి చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. ఇక మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. దీంతో పాటుగా వీరు మరణించిన తర్వాత కూడా వీరి కీర్తి ప్రతిష్టలు అంటాం కదా, అవి ఎల్లప్పుడూ చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులుగా వీరి గురించి చెప్పవచ్చు. అంటే మామూలుగా ఉన్న వ్యక్తులందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు రావడం, 10 మంది వీరిని గుర్తించుకోవడం చాలా వరకు కూడా గొప్ప అంశం. అయితే 27 తారీఖున జన్మించిన వారు కీర్తిశేషులు అయిన తర్వాత కూడా వీరిని ఎక్కువగా గుర్తించుకుంటారు. ఎప్పుడూ కూడా చరిత్రలో ఒక మంచి వ్యక్తిగా నిలిచిపోతారని చెప్పవచ్చు. ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఇతర వ్యక్తులను అతి సులువుగా ప్రభావితం చేయగలుగుతారు. తమ నేర్పు ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, తమ చేసే పని ద్వారా కావచ్చు 10 మందిని ఇట్టేవారు ప్రభావితం చేయగలుగుతారు, ఆకర్షించగలుగుతారు. మంచి తత్వవేత్తగా కూడా వీరికి తగిన గుర్తింపు వస్తుంది. కార్యనిర్వహణ సామర్థ్యం కూడా ఎప్పుడూ ఉంటుంది, ఎక్కువగా కూడా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక కార్యక్రమం వీరికి కానీ అప్పగించామనుకోండి, పని చేయమని చెప్పి తాము ఆ పని చేయడమే కాకుండా తమ దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల చేతి కూడా చక్కగా పని చేయించే సామర్థ్యం కూడా వీరికి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తులను మనం పరిశీలన చేస్తే వారు మేనేజర్స్గా రాణిస్తారు, కొంతమంది వ్యక్తి వర్కర్స్గా రాణిస్తారు. ఈ వర్కర్గా రాణించే వ్యక్తిని మేనేజ్మెంట్ స్థాయిలో కూర్చోబెట్టామనుకోండి, అతను ఇతరుల చేత పని చేయించలేడు. అంటే తాము ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటాడు, తమ పని తాము చేస్తాడు, తమకు అప్పగించిన బాధ్యత నిర్వహిస్తాడు. కానీ ఒక లీడర్గా రాణించాలంటే కొన్ని లక్షణాలు స్వతహాగా వచ్చి ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే కష్టపడి పనిచేసే వ్యక్తులకి కొంతమంది వ్యక్తులు మనం పరిశీలన చేస్తే వారు మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎక్కువగా మనము వాళ్ళు విజయం సాధించలేకపోతుంటాం. అంటే వారికి నాయకత్వ లక్షణాలు తక్కువగా ఉంటాయి. అలా అని చెప్పి తెలివితేటలు ఉంటాయి, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది. కానీ 10 మంది చేత పనిచేసేటువంటి సామర్థ్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలా 27 తారీఖున జన్మించిన వారికి ప్రధానంగా ఏంటంటే తాము పని చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా పని చేయించగల సామర్థ్యం అధికంగా ఉంటుంది. కాబట్టి ఒక సంస్థకు యజమానిగా కానీ, ఒక సంస్థకు అధిపతిగా కానీ చక్కగా కూడా వీరు రాణించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు కానీ లేదా చేస్తున్న వృత్తి వ్యాపారంలో బాధ్యతలు కానీ ఏవైనప్పటికీ కూడా అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయగల వ్యక్తులుగా చెప్పవచ్చు. క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవడం, మరి క్షణమే ఆ పని ప్రారంభం చేసే శక్తియుక్తులు వీరికి అధికంగా ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ పని కూడా తిరిగి ప్రారంభం చేసేటువంటి వ్యక్తులుగా 27 తారీఖున జన్మించిన వారి గురించి మనం ఎక్కువగా చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తులు ఏదైనా ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలంటే కూడా కొన్ని రోజులు అలా గడిపేస్తూ ఉంటాం. ఈ రోజు తీసుకుందాం, రేపు తీసుకుందాం, ఈ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో, ఆ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందని చెప్పి ఆలోచిస్తారు. కానీ 27 తారీఖున జన్మించిన వారి యొక్క గొప్పతనం ఏంటంటే ఒక సమస్య ఉంది, ఒక పని ప్రారంభించాలంటే వెంటనే సెకండ్స్లో, వితిన్ సెకండ్స్ అంటాం కదా, ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా వితిన్ సెకండ్స్లోనే ఆ పని ప్రారంభం చేయడం కూడా వీరు చేస్తారు. వీరి దగ్గర పనిచేసే వారికి ఏ బాధ్యత ఎవరికి ఎలా అప్పగించాలి అన్న విషయంలో 27 తారీఖున జన్మించిన వారిని అందవేశం చేయగా చెప్పవచ్చు. అదేవిధంగా ప్రయాణం చేయడం కూడా 27 తారీఖున జన్మించిన వారికి కాస్త ఇష్టం అధికంగా ఉంటుంది. దానివల్ల ఎక్కువగా టూర్స్ చేయడం, దేశ విదేశాలన్నీ కూడా తిరిగి రావడం, ప్రపంచ జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవడం కాస్త అధికంగా ఉంటుంది చెప్పొచ్చు. ఇక వ్యాపార రంగంలో కానీ, కళారంగంలో కానీ, ఏ రంగంలో అయినా సరే ఇట్టే రాణించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి స్వతహాగా అంటే జన్మతా వచ్చి ఉంటాయని చెప్పవచ్చు. ఇక వీరి సంపాదన విషయానికి వస్తే ఒక మార్గంలో డబ్బు సంపాదించడము, ఒక మార్గంలో సంపాదించిన డబ్బును స్థిరాస్తులు కొనడమే కాకుండా రకరకాల మార్గాల్లో వీరు డబ్బు సంపాదించడం, రకరకాల సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం కూడా వీరు అధికంగా చేస్తుంటారు. అంటే అనేక మార్గాల ద్వారా వీరి సంపాదన కూడా అధికంగా ఉంటుంది. మంచి పనులు చేయడం, 10 మందికి కూడా ఆదర్శంగా నిలవడం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ఏ సమయమైనా ఎంత పెద్ద కష్టం వచ్చి వారి మీద పడ్డా కూడా ప్రశాంతంగా ఉంటారు. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించడం కాస్త వీరికి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. 27 తారీఖున జన్మించిన వారికి ఎక్కువగా ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కాస్త అధికంగా ఉంది. అదేవిధంగా తరచుగా అంటువ్యాధులు రావడం, జ్వరం లాంటి సమస్యలు కూడా 27 తారీఖున జన్మించిన వారికి అధికంగా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. ఇక మంగళ, గురు, శుక్రవారాలు వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి. శనివారం సాధ్యమైనంత వరకు కూడా నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. ఇక వీరికి అదృష్ట రంగుల విషయానికి వస్తే ఎరుపు రంగు, గులాబీ రంగు చక్కగా కలిసి వస్తుంది. నలుపు రంగును సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రతి మంగళవారం కూడా వీరు దగ్గరటువంటి ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని కానీ దర్శించడం, స్వామివార్లకు యథాశక్తిగా పూజాది కార్యక్రమం నిర్వహించడం, మంగళవారం ఉపవాస దీక్ష లాంటివి తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా వీలున్నంత వరకు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, సుబ్రహ్మణ్య స్వామివారి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం కూడా 27 తారీఖున జన్మించిన వారికి అన్ని విధాలా కూడా మంచిదని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు నలుపు రంగు ధరించకపోవడం, శనివారం ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకపోవడం ఉత్తమం అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి రాత్రిపూట నిద్రించే సమయంలో అతనికి గుడి
కానీ గుళ్ళో ఉన్న దేవుణ్ణి పూజిస్తున్నట్టుగా కానీ కల వస్తే ఇది దేనికి సంకేతం అని చెప్పి భావించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. గుడి కల్లో కనిపించడం వల్ల, అంటే అది ఏ భగవంతుని గుడి అయినప్పటికీ కూడా గుడి కల్లో కనిపిస్తే తొందరలో ఏదో కలహాలు ఏర్పడబోతున్నాయి అన్నదానికి దీన్ని సంకేతంగా భావించాలి. అదేవిధంగా గుడిలో ఉన్న దేవుడికి పూజ చేస్తున్నట్టుగా ఎవరికైతే కళ అధికంగా వస్తుందో అటువంటి వారికి ఏంటంటే గొడవలు ఏదో రాబోతున్నాయి అన్నదానికి సంకేతంగా భావిస్తూ వారు ఏవైతే ఒక పని మీద శ్రద్ధ వహించి ఆ పని చేస్తున్నారో ఆ పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి అన్నదానికి సంకేతంగా వారు దీన్ని భావించాలి. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.